ఓకే. శ్యామ్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు చెప్పమంటారా? ఏం సార్ మళ్ళీ హైదరాబాద్ రాజధాని వెళ్ళాలా విషయం. మనం రాజధాని కోసం? యా యా తెలుగులో ఒక పదం ఉందండి. వివరం తవరం లేని వెధవలు పాలకులైతే పాలితుల పరిస్థితి ఎలా ఉంటది, ఆ రాష్ట్రం ఎలా ఉంటది అనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాసనసభ, హైకోర్టు, రాజ్భవన్, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటే అక్కడే అదే రాజధాని అని చెప్పిన వ్యక్తి. తర్వాత ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అమరావతిని అంగీకరిస్తున్నానన్న వ్యక్తి. రాజధాని నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాలు కావాలన్న వ్యక్తి. నేను నేను ఇల్లు నిర్మించుకున్నాను, ఇక్కడే నేను నివాసం ఉంటున్నానని 2019 ఎన్నికల ముందు తన తాడేపల్లి ప్యాలెస్ ప్రారంభోత్సవం చేసుకొని అక్కడికి వచ్చిన వ్యక్తి. అంటే నేను అమరావతికి నేను సుముఖంగా ఉన్నాను, వేరే ఎక్కడికి నేను రాజధాని తరలించనున్న వ్యక్తి. ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు తెచ్చావా అంటే, నాకు 3 ప్రాంతాలు 3 కళ్ళు లాంటి సమగ్ర అభివృద్ధి కావాలి అని చెప్పిన వ్యక్తి. చట్టం నంబర్ 27, చట్టం నంబర్ 28/2020 తీసుకొచ్చిన వ్యక్తి. 27/2020 సిఆర్డిఏ రద్దుకి, 28/20 3 రాజధానులు పెడతానికి 3 ప్రాంతాలు చేసిన వ్యక్తి. తర్వాత అమరావతి రైతులు కానీ ప్రజా ప్రయోజనాలు కోరిన వ్యక్తులు కానీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు పలు రిట్ పిటిషన్లు, పిల్స్ ద్వారా తన 2 సార్లు వాదనలు అయిపోయిన తర్వాత 3వసారి వాదన వచ్చినప్పటికీ తను గెలవలేను అనే పిరికితనంతో, గుర్తుపెట్టుకుని మార్క్ మై వర్డ్, గెలవలేను అనే పిరికితనంతో 2 చట్టాలని విత్డ్రా చేసుకున్న వ్యక్తి ఈ రోజు మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు. మాకు అదే ప్రామాణికం అన్నాడు. దానికోసం క్యాంప్ ఆఫీసులు పెడతారని చెప్పి విశాఖపట్నంలో ప్యాలెస్లు కట్టుకున్నాడు. సరే, ఏదో ఆ తిప్పలు ఆయన పడుతున్నాడు. ఈ రోజు వరకు విశాఖపట్నంలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి తర్వాత అంబటి రాంబాబు అనే 2 వ్యక్తులు కొత్తగా వాళ్ళలో శక్తులు ఆవాహన జరిగింది. ఆవాహన అంటాను నేను, ఈ పదానికి అర్థం కూడా మీరు తెలుసుకోండి. నేను బుద్ధిపూర్వకంగా మాట్లాడుతున్న ఆవాహన జరిగింది వీళ్ళలో. ఇప్పుడు వీళ్ళకి రాజధాని అంశం గుర్తుకొచ్చింది. రాజధానిగా మళ్ళీ హైదరాబాద్ 2 సంవత్సరాలు కొనసాగాలి. ఎందుకు అంటే మా దగ్గర నిధులు లేవు. మీరు ఒక మాట అన్నారు, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడాను శివరామకృష్ణ కమిటీ అని ఇష్టారీతిగా మాట్లాడారుగా. అదే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్తుందో తెలుసా రిపోర్ట్లో? ఈ భవన నిర్మాణాలన్నిటికీ 10,000 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5,000 కోట్ల రూపాయలు, మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు 2014 లెక్కల ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పింది. సరే, చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు అన్నాడు, లేకపోతే 1,00,000 కోట్లు అన్నాడు, ఇవన్నీ అనవసరం. ఒక ఫంక్షనల్ క్యాపిటల్ ఏర్పడటానికి కావాల్సిన మినిమం ఖర్చు అది. శివరామకృష్ణ, మీరు బైబుల్గా, మీరు భగవద్గీతగా, మీరు ఖురాన్గా భావించి శివరామకృష్ణ కమిటీ చెప్పిన రిపోర్ట్ మరి ఎందుకు ఫాలో అవ్వాలా? మీరు ఒక జిఎన్ రావు కమిటీ వేశారు, తర్వాత ఇంకొక బీసీజీ కమిటీ వేశారు. జిఎన్ రావు కమిటీ విశాఖపట్నాన్ని ప్రిఫర్ చేయాల, శ్రీకాకుళం ఏరియాని ప్రిఫర్ చేసింది రాజధాని ప్రాంతంగా. మీ బీసీజీ కమిటీ విశాఖపట్నానికి అమరావతికి రాజధాని నిర్మాణం చేయాల్సి వస్తే తేడా ఎంత అంటే సుమారుగా 1,000 కోట్లు తేడా అంతే. అక్కడ కానీ ఇక్కడ కానీ రాజధాని నిర్మాణం చేయాలి అంటే 1,000 కోట్లు కూడా పెట్టలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉందా? అది అక్కడికి వదిలేస్తే, అక్కడ రాజధాని అనేది ప్రాంతం ఏర్పడింది, దాని నిర్మాణాలు మొదలైనవి, కొంత అక్కడ సెక్రటేరియట్ వచ్చింది, అక్కడ మన అసెంబ్లీ వచ్చింది, అక్కడ ఒక హైకోర్టు వచ్చింది, విజయవాడలో రాజ్భవన్ తాత్కాలికంగా కూడా మీరు ఏర్పాటు చేశారు. సో ఫంక్షనల్ క్యాపిటల్ కావాల్సిన హంగులు ఏర్పడినాయి. ఆ ఫంక్షనల్ క్యాపిటల్ నుంచి మీరు పాలన చేస్తున్నారు ఈ 5 సంవత్సరాలుగా. మీరు 3 రాజధానులు ప్రకటన చేసిన తర్వాత విశాఖపట్నంలో కానీ, ఇటు కర్నూలులో కానీ తట్టెడు మట్ట వేసారా, ఒక ఇటుక పేల్చారా వాటి నిర్మాణాల కోసం? పైగా కర్నూలులో న్యాయ రాజధాని కోసం అని కొన్ని న్యాయపరమైన
సంస్థలు ఏర్పాటు చేస్తాను జీవోలు ఇచ్చి మళ్ళీ ఆ జీవోలు కూడా విత్డ్రా చేసుకున్నారు కదా. అసలు మీకు వివరం తవరం లేదంటానికి హైకోర్టును తరలిస్తారంటే మీకు వివరం తవరం లేదని చెప్పడానికి కారణం. ఎందుకు అని చెప్తున్నానంటే విభజన చట్టంలో సెక్షన్ 35 ప్రకారం హైకోర్టు ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత మరలా దాన్ని కదిలించడానికి వీల్లేదు. కేవలం బెంచ్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి, గవర్నర్ గారి అనుమతి, వారి సిఫార్సు. ఇది విభజన చట్టం చెప్తుంది. దాని కాదని నువ్వు కర్నూలులో న్యాయరాజధాని పెడతానన్నావు అంటే నీకు విభజన చట్టం గురించి కనీస అవగాహన కూడా లేకుండా ఉండాలి. నీ ప్రభుత్వానికి, నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, నీ దగ్గర ఉన్న పాలకులకి, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంత వివరం తవరం తెలియని ఈ పాలనలో నువ్వు న్యాయ రాజధాని అక్కడ ఏర్పాటు చేయాలంటే కేంద్రానికి నీ రికమెండేషన్స్ పంపించి నువ్వు అక్కడ హైకోర్టు ఇక్కడి నుంచి అక్కడ మార్పించాలి. మార్పించిన తర్వాత మాత్రం జరుగుతుంది. ఇది తెలియకుండా నువ్వు చేసిన పని అది. ఇక విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ మరి ఆ మాట అన్నవాడివి నువ్వు ఎందుకు రాజధాని అంటే సెక్రటేరియట్ ఉండాలా, అక్కడ అసెంబ్లీ ఉండాలా, అక్కడ రాజభవన్ ఉండాలా, హైకోర్టు ఉండాలని నువ్వేగా చెప్పింది. కావాలంటే వీడియో బయట ఇప్పుడే పంపిస్తా స్పాట్ లో మీకు జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు. మరి ఇవన్నీ చేసిన వాడు ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా సెక్షన్ 5 ప్రకారం 2024 జూన్ 1 అర్ధరాత్రితో మనకు ముగుస్తుంది. ఇప్పుడు నీకు కొత్త ఆలోచన ఎందుకు వచ్చింది? పైగా నువ్వు రాజ్యసభ మెంబర్ కూడా కాదు, వైవి సుబ్బారెడ్డి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, నువ్వు గెలవడం కూడా అవ్వలేదు. ఇంకా నువ్వు ఆ రాజ్యసభలో తీర్మానం పెడతావా? ఎవడి కోసం, ఎందుకోసం? ఇక్కడ ఇంకోడు ఉన్నాడు, అంబటి రాంబాబు అనే వ్యక్తి, మంత్రి. మంత్రి అంటే రాష్ట్రంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఒక మంత్రి ఒక మాట చెప్తే అది మంత్రివర్గం మొత్తం ఉమ్మడి మాట కింద తీర్మానించబడుద్ది, ప్రభుత్వ మాటగా. ఏం చెబుతాడు? అమరావతి రాజధాని అంటాడు. దానికోసం మరి మొన్నగా ఆఖరి సెషన్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన అసెంబ్లీ ఆఖరి సెషన్ అయిపోయింది. ఒక తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి కనుక పంపించావు నువ్వు అమరావతి మా రాజధాని అని? పంపించలేదు కదా. పోనీ ఇప్పుడు ఏమైనా స్పెషల్ గా అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేసి సమావేశం ఒక తీర్మానం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తావా? పంపించలేవు కదా. పోనీ ఈ వైవి సుబ్బారెడ్డి అయినా రాజ్యసభలో ఒక తీర్మానం ప్రవేశపెడితే అది చెల్లుద్దా, చెల్లుబాటు అవుతుందా, అసలు ప్రవేశమే జరుగుతుందా? పోనీ కొద్దిగా బలం ఏడ్చింది కాబట్టి ప్రవేశపెడతావు. అది ఎప్పుడు తేలుద్ది? అది తేలిన తర్వాత కదా అది అక్కడ ఉమ్మడి రాజధాని కొనసాగేది. పోనీ మొన్న జగన్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారిని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడైనా ఇదిగో మాకు ఇక్కడ రాజధాని కట్టుకో, ఎందుకు మా దగ్గర సొమ్ములు లేవు, మాకు భవనాలకు రంగులేసి రంగులు తీయడానికి 2600 కోట్లు ఉంటుంది, గోలు సంస్థలకు 750 కోట్లు ఉంటుంది, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టడానికి 450 కోట్లు ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాల్లో వేస్ట్ ఖర్చు చేసి చాలా ఉన్నాయి, వేల కోట్లు వస్తాయి ఇవి. కానీ రాజధాని కట్టాలంటే మటుకు మా దగ్గర సొమ్ములు లేవండి. అది కూడా శివరామకృష్ణ చెప్పిన 15,000 కోట్లు కూడా లేవండి. నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఆ ప్యాలెస్ లో ఎవడు కట్టమన్నాడు? ఫంక్షనల్ క్యాపిటల్ కట్టు, నువ్వు ఫంక్షనల్ క్యాపిటల్ తీసుకుని రా అంటే మాకు అది కుదరదు, మేము కూడా కట్టాలి. ఏంటి విశాఖపట్నం? నీ భ్రమ, నీ అంతట నువ్వు 3 రాజధానుల చట్టాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత ప్రతిపక్షాలు ఇతర రైతులు అడ్డం పడ్డారని వెధవాదం తీసుకొచ్చారు సరే, ఇది వివరం తవరం లేని వాదం. నువ్వు సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? అప్పీల్ మీద ఎందుకు వెళ్ళావు? నేను చట్టాలు విత్డ్రా చేసుకున్నా, హైకోర్టు తీర్పు ఇచ్చింది అన్నావు. అంతే తప్ప నేను 3 రాజధానులు కడతానంటే 3 రాజధానులు కడతాను వద్దు అన్నదని అలా. నేను చట్టాన్ని విత్డ్రా చేసుకున్నా కూడా నాకు ఆ విచురుబాటు లేకుండా హైకోర్టు పూర్తి తీర్పు ఇచ్చింది. మా శాసనసభకి 3 రాజధానులు కట్టే అధికారం లేదన్నది అన్న అంశంతో నువ్వు వెళ్ళావు. అది నీకు ఎప్పుడు తేలేను? ఎప్పటికి తేలేను? ఎవడు గ్యారెంటీ ఇస్తాడు? కాబట్టి ఈ వివరం తవరం తెలియని ఈ పాలకులు, కనీస ఇంగిత జ్ఞానము, చట్టపరమైన అంశాల మీద జ్ఞానం లేని ఈ నాయకులు, ఈ మంత్రులు, ఈ దరిద్రాన్ని మనం ఇంకెన్నాళ్ళు మొయ్యాలి? రాజధాని అమరావతి. మా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రాజధానిగా